In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామ బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. అలాగే ఈ క్వార్టర్ ఫైనల్స్ లో సంజు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజ్మాత సమారి శంఖ్ ఫూక్ దో. సంజు చిన్న పుంజు, ఏం కొట్టినావు బాయ్, నీ అవ్వ దంచి కొట్టినావంతే. మొన్నటి దాకా T20 లీగ్స్ లో కొంచెం కూడా ఆడలేదు, కానీ వరల్డ్ కప్ అంటే అది నాకౌట్ గేమ్ లో అంటే ఏదో తెలియని ఫైర్ నీలో ఉంది. అరే ఒక పక్క వరుస పెట్టి పుల్లలు వట్టిగానే పోతుంటే ఇంకొక పక్క నువ్వు మాత్రం నిలబడి వీర విధ్వంసం చేసినావు. అరే జస్ట్ 50 బాల్స్ లోనే 97 రన్స్, దాంట్లో 12 4లు 4 6లు, మొత్తం 194 స్ట్రైక్ రేటు. అరే ఒక్కడంటే ఒక్క డిస్మిసల్ లేకుండా వెస్టిండీస్ బౌలర్లకి చుక్కలు చూపించినావు. నువ్వైతే తోపు తురిమే పుంజు బ్రో. అరే సంజునా మజాకా, ఒక్క న్యూజిలాండ్ సిరీస్ మంచిగా ఆడలేదనేసి నన్ను పక్కన పెట్టేస్తారా? ఇప్పుడు చూసారు కదా ఈ సంజు విశ్వరూపం ఏంటో, వీర తడాక ఏంటో. అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షోనే. నా బ్యాటింగ్ తో ఆ వెస్టిండీస్ కి అయితే చుక్కలు చూపించిన, అది ఈ సంజు పవర్ అంటే. పుంజంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్కుంటది. అరే హోపో, ఎట్టుంది ఇండియా దెబ్బ వెస్టిండీస్ అబ్బా. ముందే చెప్పా కదా సూపర్ 8 లో మాకన్నా ఎక్కువే గెలిచిండొచ్చు, కానీ ఈ మ్యాచ్ మాత్రం మేమే గెలుస్తామని 195 రన్స్ కొట్టేసి మ్యాచ్ గెలిచేద్దామనే. మీరున్న బౌలర్లకి 195 ఏం కర్మ, 200 అయినా వట్టిగానే చేసే వాళ్ళము. అట్లుంటది మనతోని. ఏం గెలిచేది గారిది గుడ్డు, కొంచెం ఉంటే మ్యాచ్ పీకిపోయేది. ఏదో సంజు ధర్మాన మ్యాచ్ గెలిచేస్తారు. అయినా అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, హార్దిక్ పాండే పుల్లలిలా పీకమ్మో ప్లాన్ వేసాం, కానీ ఈ సంజు గురించి పట్టించుకోలేదు. ఏదో 10-20 రన్లు కొట్టేసి అవుట్ అయిపోతాడేమో అనుకున్నాం, కానీ ఇంత పెద్ద బొక్క పెడతాడని కళ్ళక్కడ ఊహించుకోలేదు స్కై బ్రో. అరే మేమే ఊహించుకోలేదు బాయ్, పుంజు బాడీలో ఇంతగానం ఫైర్ ఉందనేసి. అరే ఇంత మంచి బ్యాటింగ్ ఆడి ఇన్ని రన్స్ కొట్టిన తర్వాత ఇలా ఓడిపోతామని కళ్ళ కూడా ఊహించుకోలేదు. అరే ఏంది భయ్యా బౌలర్లు, దగ్గరికి 200 రన్స్, ఇన్ని రన్స్ ని కాపాడుకోకపోతే ఎలా? అభిషేక్ శర్మ పుల్ల పీకినారు, ఈశాన్ కిషన్ పుల్ల పీకినారు, స్కై పుల్ల పీకినారు, హార్దిక్ పాండే పుల్ల పీకినారు. ఆ సంజు పుల్ల ఒకే ఒక పుల్ల పీకింటే వట్టిగానే సెమీస్ లో అడుగు పెట్టే వాళ్ళము. కానీ ఇప్పుడేమైంది, ఇంటి ముఖం పట్టాల్సిన పని వచ్చింది. అరే ఏంటి భయ్యా షేక్, బ్యాటింగ్ లో షేక్ ఆడిస్తావనుకుంటే ఇంత పెద్ద బొక్క పెట్టావు. ఫీల్డింగ్ లో ఏమంటే 2 క్యాచ్లు డ్రాప్, బ్యాటింగ్ లో ఏమంటే 10 రన్స్. ఇలాంటి నాకౌట్ మ్యాచ్ లో ఇంత దరిద్రంగా పర్ఫామ్ చేసేలా ఎట్లా సంజు కల్పించాడు కాబట్టి పర్లేదు, లేకపోతే మన పరిస్థితి ఏంటి? అరే ఉండు స్కై బ్రో, ఈ T20 వరల్డ్ కప్ సరిగా కలిసి రావట్లేదేమో. అయినా చూస్తున్నా స్కై బ్రో, నేను కొట్టాలని ట్రై చేస్తున్నా, కానీ నా టైం బాగోలేక ఫుల్ వట్టిగానే పోతుంది. అయినా నేనైతే ఫామ్ లో లేదు, నువ్వు ఫామ్ లో ఉన్నావు కదా, కనీసం నువ్వైనా కొట్టి గెలిపించవచ్చు కదా. అదేంది మరి 14 బాల్కి 17 రన్లు కొట్టి అవుట్ అయిపోయినావు. అయినా నేను కొట్టాలనే ట్రై చేశా, కానీ బాల్ 1 చేతిలో పడిపోయా. అయినా ఎట్లో గట్లా సెమీఫైనల్ అడుగు పెట్టినాం, ఆ ఇంగ్లాండ్ ని వట్టిగానే పిసుకుతాం, ఫైనల్లో అడుగు పెడదాం. అరే సూపర్ బై దూపే, లాస్ట్ లో పోయి 2 4లు కొట్టి ఇండియాని సేవ్ చేసినావు. అరే ఎప్పుడు 6లు నమ్మేవాడివి, కానీ 4 మాత్రం ఎక్సలెంట్ గా కొట్టినావు బాయ్. కరెక్ట్ గా గ్యాప్ చూసి 4 కొట్టినావు, ఇండియాని సేవ్ చేసినావు. అరే నువ్వైతే తోపు తురిమే దూబే బ్రో. అయినా నాకు ముందే తెలుసు పాండే ఉత్తి బిల్డప్ బ్యాటింగ్ నా వరకు వస్తుందని, అందుకే ముందే ప్లాన్ చేసుకున్నా, కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన. అది ఈ దూబే పవర్ అంటే. ఎప్పుడు 6లు కొట్టి గెలిపిస్తే ఉంటుందో కిక్కో, అప్పుడప్పుడు 4లు కొట్టి గెలిపిస్తేనే ఉంటుంది మహా కిక్కో.